నమస్తే, వెల్కమ్ టు న్యూస్ చిప్స్. మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు ఇంటి బాధ్యతలతో బిజీగా ఉంటూ మరోవైపు వ్యాపార రంగాలలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాగే అపోలో హాస్పిటల్ యాజమాన్యంలో ఒకరుగా ఉపాసన కొనసాగుతున్నారు. వీటితో పాటు ఇటీవలే అత్తమ్మాస్ కిచెన్స్ అంటూ మరో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇలా ఒక్కో రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు కొనసాగుతుంది. అయితే తాజాగా ఉపాసన జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యతను పోషించనున్నారు. ఇందులో భాగంగానే ఆమె వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా విభాగానికి నేషనల్ రేంజర్ అండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. అట్టి విషయాన్ని నాగర్ కర్నూల్ డిఎఫ్ఓ రోహిత్ గోపిడి రీసెంట్ గా తెలిపారు. అపోలో హాస్పిటల్స్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మెగా కోడలు ఉపాసన ఈ పదవిలో 4 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఇక ఈ ఒప్పందం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాల్లో ఎక్కడైనా గాయపడిన జంతువులు, పులులు, సింహాలు, ఏనుగులు వంటి ఇతర ప్రాణులకు వైద్యం అందించనున్నారు. ఇక అంతేకాకుండా అటవీ శాఖ సిబ్బందికి కూడా అపోలో హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ను అందించనున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, మానవ వన్యప్రాణుల సంఘర్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే నా హృదయపూర్వక ప్రయత్నం ఈ సహకారంతో బలపడుతుంది. ప్రకృతిని గౌరవించండి, ప్రతిఫలంగా అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అని ఆమె తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇకపోతే ఉపాసన తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ఫ్యామిలీ, ఇతర విషయాల గురించి వెల్లడిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆమె ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులు వారి ప్రేమానురాగాలతో నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ ఉపాసనపై చూపించే కేరింగ్ అందరికీ బాగా ఇష్టం. అంతేకాకుండా ఉపాసన కూడా మెగా ఫ్యామిలీని మరింత స్థాయికి తీసుకెళ్లేందుకు తరచూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మొత్తంగా ఎన్నో పనులతో బిజీగా ఉంటున్న ఉపాసనకు ఇప్పుడు మరో బాధ్యత రావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.